ఓం గం గణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. ఈరోజు శ్రీ గణేశుడి చతుర్థి సందర్భంగా మా ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకున్నాం ఏంటనే దాని గురించి ఈరోజు నేను కంప్లీట్ వీడియో మీకు షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా తప్పకుండా నా వీడియో చూసారని ఆశిస్తున్నాను. ఇంకా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ముందుగా అయితే ఇంకా ఇట్లా తాలకలు అంటారు. మా తెలంగాణలో పాశం అనేది బాగా చేసుకుంటాం. విఘ్నేశ్వరునికి ఇష్టమైన పాశము. అయితే దీంట్లో మేము అదేంటి ఉండ్రాలు చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైనది ఏంటంటే నగల పెట్టే. ఇందులో అన్ని రకాల నవధాన్యాలు అన్నీ వేసి ఇట్లా పెట్టె అనేది తయారు చేస్తాం. ఎప్పుడైనా సరే వదిన ఇట్లా బెల్లం కోసుకుంటుంది విఘ్నేశ్వరుడికి. అంటే మేము బెల్లంతో పాయసం చేస్తాము. బెల్లంతో పాయసం చేయడం వల్ల ఏంటంటే శ్రీ గణేశుడికి చక్కెర కన్నా బెల్లం ఎక్కువ ఇష్టం అంట. బెల్లం చాలా శ్రేష్టమైనది కూడా. ఎందుకంటే విఘ్నేశ్వరుడి మొహం ఏంటి, మన ఏనుగుతో తయారైంది కాబట్టి విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఒక పిండి వస్తువుల్లో చెరుకు గడలు అంటే ఇష్టం. చెరుకు గడలో ఉండేది ఏంటంటే మన బెల్లం తయారవ్వడానికి ఉపయోగపడే చెరుకు రసం. ఆ చెరుకు రసంతో తయారు చేసిందే బెల్లం అనమాట. అందుకనే విఘ్నేశ్వరుడికి మనం ఏం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా కానీ ఖచ్చితంగా బెల్లం పెడితే తను చాలా సంతోషిస్తాడంట. ఇప్పుడు మేమైతే ఇట్లా పీట వేసుకొని పీట మీద ఇట్లా ముగ్గు వేయడం జరుగుతుంది. మేము పెద్దగా ఏమి డెకరేషన్ కోసం ఆర్టిఫిషియల్గా ఏం వాడను, నాకు ఇష్టం ఉండదు. మా ఇంట్లో కూడా మేము అట్లాంటివి ఎప్పుడు ఎంకరేజ్ చేయము. ఇంకా పీట మీద ఇట్లా ముగ్గులు మంచిగా పీటను బాగా కడిగి దానిపైన ఇట్లా పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో మంచిగా ఇట్లా అలంకరించుకుంటున్నాం. మన హిందూ పురాణాల ప్రకారం మనం పూజ చేసే విధానంలో ఖచ్చితంగా పీట వేసి పీట పైన ముగ్గు వేయాలి. ఆ పీట పైన మంచి శుభ్రమైన బట్టను పరవాలని చెప్పేసి మన హిందూ పురాణాలు అన్నిట్లలో ఉంది. అందుకని చెప్పేసి మేమైతే ఇట్లనే చేస్తున్నాము. నాకు షో ఆఫ్ చేసుకోవడం అట్లాంటిది కూడా ఇష్టం ఉండదు. భగవంతుడికి మనం మనస్ఫూర్తిగా సమర్పించే పువ్వు, పత్రం, ఫలం, తోయం అని అంటారు కదా. మనం భగవంతుడికి సమర్పించేది ఏదైనా కానీ మనస్ఫూర్తిగా సమర్పించాలనేది నా ఒపీనియన్. అండ్ నేను చాలా వరకు కూడా ఇట్లాంటిదే నమ్ముతాను. ఇంకా పసుపు, కుంకుమ, గంధం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇంకా దానిపైన మంచి బట్ట ఒకటి పరివడం జరిగింది. గంధం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో ఉన్న వస్త్రం మంచిగా పరిచి దానిపైన ఆకు పెట్టడం జరుగుతుంది. మా అన్నయ్య ఏంటంటే ఇప్పుడే విగ్రహం తీసుకొచ్చిండు. విగ్రహాన్ని ఇంక ఇట్లా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం. మేము కూడా చూడలేదు ఇంతవరకు. ఇంకా మెల్లగా దానిపైన ఉన్నటువంటి కవర్ తీయడం జరిగింది. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. గణేషుడిని చూస్తుంటే భలే ఉన్నాడు తెలుసా, బుజ్జి గణేశుడు. మాకు ఎన్నో గణపతులు చూసినాం కానీ ఈ గణపతి ఎందుకో బాగా నచ్చిండు. చిన్న గణేశుడు, బాల గణేశుడు చూస్తుంటే అయితే చాలా ముద్ద అనిపించిండు. తర్వాత మా వదిన ఇట్లా ఆకులు 21 రకాల పత్రాలతో భగవంతుడికి సమర్పిస్తారంటారు కదా, అట్లా వాటిల్లో ఒకటి ఇది మోదుగాకు ఏమో అంటారు. ఈ ఆకు పేరు నాకు కూడా సరిగ్గా తెలియదు. ఇంకా వేసి దానిపైన బియ్యం ఇట్లా పోయడం జరుగుతుంది. బియ్యం పోసి తర్వాత గణేశుడిని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. నేను ఎక్కువ శాతం మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇట్లా సాంప్రదాయంగా చేయడమే ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం చాలామంది లైటింగ్లు, ప్లాస్టిక్ వాడడము, సూది పిన్నులు గుచ్చడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. అవి అన్నీ బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు మన ఇంట్లోకి మనం ఆహ్వానించినప్పుడు మనం శ్రేష్టమైన వాటిని ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే వాటితోనే మనము భగవంతుని పూజించాలని చెప్పేసి నేను చాలామంది పురోహితులు, పండితులు, వేదాలు తెలిసిన మహానుభావులు ఎందరో చెప్పారు. మనం అదే ఆచరిద్దాం. ఎప్పటికైనా సరే అదే మన పూజా విధానంలో అదే గొప్ప విధానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేనైతే హిందూ ధర్మాన్ని జర గట్టిగానే పాటిస్తా. మన సనాతన ధర్మానికి మనం నిలువెత్తు నిదర్శనం ఏంటంటే విఘ్నేశ్వరుని పూజ నుండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పండుగ నుంచి ఆల్మోస్ట్ అన్ని పండుగలు 1 by 1 వస్తూనే ఉంటాయి. కోర్స్ మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు విఘ్నేశ్వరుడికి ఈ చవితి రోజు ఎందుకు పూజ చేస్తారో తెలుసా? నేను ఈ మధ్యనే చదివినాను. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి గజాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి
తనను ఘోరమైన తపస్సు చేస్తాడంట. ఆ టైంలో చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి నాయనా అని కోరుకుంటే శివుడు అంటాడు, అది గజాసుడు అంటాడంట, నన్ను మాత్రమే పూజించాలి, నువ్వు నా కడుపులో నిన్ను నా కడుపులో దాచుకోవాలనుకుంటున్నాను, నువ్వు నా కడుపులో ఉండిపోవాలి, నాలో నువ్వు కలిసిపోవాలని చెప్పేసి కొడతాడంట. దానికి ఇంకా ముందే శంకరుడు బోలాశంకరుడు కాబట్టి తదాస్తు అంటాడు. అనగానే ఆ విఘ్నేశ్వర శివుడు ఇంకా తన కడుపులోకి పొట్టలోకి వెళ్ళిపోతాడు, పొట్టలో నివసిస్తుంటాడు. ఎన్ని రోజులు ఎతికినా కానీ పార్వతీదేవికి శివుడు ఎక్కడెళ్ళాడో ఏంటో తెలియలేదంట. చాలా రోజులు వెతికి చాలా బాధపడుతుంది అనమాట పార్వతీదేవి. నేను ఇప్పుడు పసుపు గణపతి చేస్తున్నా. అయితే పార్వతీ ఒకరోజు విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మొరబెట్టుకుంటుంది, ఇట్లా ఎన్ని రోజులైంది, ఎటు వెళ్ళిపోయిండో తెలుస్తలేడు, నాకు ఏమైపోయిందో అర్థమవుతలేదని చెప్పి బాధపడితే అప్పుడు శ్రీ మహావిష్ణువు సమస్త దేవగణాలతో వెళ్ళి తెలుసుకుంటాడు, ఇంకా ఎక్కడున్నాడు అని చెప్తే అప్పుడు గజాసురుడి పొట్టలో విష్ణు ఉన్నాడని చెప్పేసి తెలుసుకొని ఇంకా తర్వాత నందీశ్వరుడు ప్రమదగణములు అన్నీ పోయి నందేమో నందిగా ఉండి బ్రహ్మ విష్ణు వాళ్ళేమో ఇట్లా గంగిరెద్దులు ఆడించే వాళ్ళలాగా వెళ్ళి గజాసురుడి దగ్గర గంగిరెద్దులు ఆట ఆడతారంట. అప్పుడు ఆడినప్పుడు గంజేశ్వరుడు చాలా ప్రసన్నమై మీకు ఏం కావాలో కోరుకోండి ఆయన ఇస్తా అని చెప్తాడంట. అప్పుడు నందీశ్వరుడు శ్రీ మహావిష్ణువు అంటారు, మాకు శివుడు కావాలి, మాకు శివుణ్ణి మాకు ఇవ్వండి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దానికి తను సరే నేను మీరు అడిగినట్టు ఇస్తా, కానీ నేను ఇంత తపస్సు చేసి శివుని నేను పొందినది ఇట్లా 4 రోజుల కోసమే అని చెప్పేసి బాధపడతాడంట. అప్పుడు విష్ణువు వరం ఇస్తాడంట, మీకు ఏం కావాలో నువ్వు కోరుకొని ఆయన నీకు ఇప్పుడు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నామంటే నేను చనిపోయినా కానీ నా ముఖాన్ని ప్రసిద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ నన్ను పూజించాలి, నన్నే ప్రథమ దైవంగా ఆరాధించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుందంట. దానికి తదాస్తు అని దేవతలందరూ అనగానే ఇంకా నందీశ్వరుడు వెళ్ళి తన పొట్టలో ఇట్లా తన కొమ్ములతో కొట్టంగానే శివుడు అనేవాడు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చినాక ఈ గజాసురుడు చనిపోతాడు. ఇంకా చాలా రోజులు అవుతుంది కాబట్టి అని చెప్పేసి ఇంకా పార్వతీదేవికి ఈ విషయం అర్థమవుతుంది, ఇంక వస్తున్నాడు శ్రీ మహావిష్ణువు తీసుకొని వస్తున్నాడు అనే సమాచారం తెలియంగానే పార్వతీదేవి ఏం చేస్తుందంటే ఇంకా అమ్మ వస్తున్నాడు కదా, ఇంట్లో మంచి ఇళ్ళంతా అలంకరించుకోవాలి, పూజ చేసుకోవాలి అని చెప్పేసి మంచి నలుగు పెట్టి స్నానం చేసి పెద్ద పూజ చేద్దామని చెప్పేసి అనుకుంటుందంట. కానీ తనకు కాపలాదారుగా ఎవరు లేరని చెప్పేసి అమ్మవారు నలుగుపిండితో బుజ్జి గణేశుడిని తయారు చేసుకొని ఆ బుజ్జి గణేశుడికి ప్రాణప్రతిష్ఠ చేసి తను ద్వారపాలకుడిగా కూర్చునబెడుతుంది. అప్పుడు ఇంకా తను ఇంట్లోకి వెళ్ళి పూజ చేసుకొని స్నానం చేసి అన్నీ రెడీ చేసుకోవడం అన్నీ పూజ చేసుకోవడం అవుతుంటే అప్పుడు మన శివుడు వస్తాడనమాట ప్రమదగణాలతో అందరితోటి. కానీ అప్పుడు విఘ్నేశ్వరుడు ఏంటంటే తను ఎవరిని ఇంట్లోకి రానియకుండా ద్వారపాలకుడిగా నేను ఉన్నాడు కాబట్టి తను అంటాడనమాట, నేను మా అమ్మగారు ఆజ్ఞ నేను ఎవరిని ఇంట్లోకి రానియనని చెప్పంగానే ఇంకా శివుడు బాగా క్రోధాకృతుడై ఇంకా త్రిశూలం వదలంగానే తను మొహం అనేది ఇంకా భస్మమైపోయి ఎక్కడో పడిపోతుంది, కింద పడిపోతాడు మన గణేశుడు. సో గణేశుడికి ఇష్టమైన వాటిల్లో గరక అనేది చాలా పవిత్రమైనది, అందుకే మేము గరకతో ఇట్లా దండాలుకోవడం జరుగుతుంది. అయితే పార్వతీదేవి తనని చూడడం మాట్లాడడం అన్నీ జరిగిన తర్వాత ఇట్లా మన ద్వారపాలకుడిగా ఉన్నటువంటి శ్రీ గణేశుని గురించి ప్రస్తావించడంలో ఇట్లా జరిగింది, నేను ఇట్లా తన కోపంతో నేను తనని ఇట్లా సంహరించిన అని చెప్పగానే పార్వతీదేవి ఉగ్రరూపం దాల్చి నాకు ఇప్పుడు నా పుత్రుడు నాకు కావాలి అని చెప్పేసి అల్లకల్లోలం సృష్టిస్తుంది అనమాట. దానికి ఇక వెంటనే శివుడు చాలా మనకు పశ్చాత్తాపడి మన గజముఖాన్ని తీసుకొచ్చి మన గణేశుడికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. ఇది మన గణేశుడిది ఆవిర్భావం ఇట్లా జరిగిందనమాట. ఒకరోజు ఏంటంటే ఇట్లానే గజాసురుడు
సంహారం అయిపోయిన తర్వాత గజేంద్రుణ్ణి ఇట్లా మన గన్నాథుని పూజించడం ఆరాధించడం అందరూ మొదలు పెడుతుంటారు. అందరూ చాలా ముద్దుగా ఉంటాడని చెప్పేసి అందరు రకరకాల పిండి వంటలు అవి ఇవన్నీ చేసి పెట్టిరు. అవన్నీ తింటాడనమాట మన గజాసురుడు గణేశ్వరుడు. అంతే తిన్నాక అమ్మ నాన్నలకు ప్రదక్షిణ నమస్కారం చేయాలని చెప్పేసి కాళ్ళ మీద పడిపోతాడు. కాళ్ళ మీద పడిపోగానే మన గణేశుడి పొట్టలో ఉన్న పొట్ట అనేది అడ్డం వచ్చి సరిగా శివుడి కాళ్ళు అందకపోవడంతో చాలా ప్రయాసపడుతూ నమస్కారం పెడతాడనమాట. అది చూసిన చంద్రుడు నవ్వుతాడు. పెకపక నవ్వేసరికి మన గణేశుడికి కోపం వచ్చి నన్ను చూసి నవ్వినాం కాబట్టి నిన్నెవరైతే చూస్తారో వాళ్ళు నీలాప నిందలు అనుభవించి సమస్తమైన దోషాలను పొందుతారని చెప్పేసి శాపం ఇస్తాడు. దానికి చంద్రుడు మనశ్శాపం చాలా బాధపడి నన్ను క్షమించండి, నేను ఇట్లా ఏను ఐదని అన్నందుకు గణేశుడు ఆవిర్భవించిన ఈ చతుర్దశి రోజున ఎవరైతే నిన్ను దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నీలాప నిందలు తప్పకుండా ఉంటాయని చెప్పేసి అనడం జరుగుతుందనమాట. తను మళ్ళీ బ్రతికించి తనకున్న ఆ శాపాన్ని ఈ ఒక్క రోజుకు మాత్రమే పరిగణించడం జరుగుతుందనమాట. ఒకరోజు ఏమైందంటే శమంతక మణి గురించి తెలుసుకోవాలి. శమంతక మణికి శ్రీ మహావిష్ణువు ఒకరోజు అనుకోకుండా గణేష్ చతుర్థి రోజు చంద్రుణ్ణి చూసినందుకు తనకు నీలాప నిందలు వచ్చినాయి. శమంతక మణి దొంగిలించారని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను నీలాప నిందలు భారీ చేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు గణేశుడికి మనస్ఫూర్తిగా పూజించుకొని తన ఎట్లయినా సరే శమంతక మనం తీసుకురావాలని చెప్పేసి వెళ్ళి జాంబవంతుడితో భీకరమైన యుద్ధం జరిగి తర్వాత ఆ శమంతక మనం తీసుకొచ్చి మన సత్రాజిత్ మహారాజ్కి ఇవ్వడం జరుగుతుందనమాట. అట్లా శ్రీ మహావిష్ణువు యొక్క నీలాప నిందని తొలగిపోయి శ్రీ మహావిష్ణువు కూడా అంత పెద్ద శ్రీ మహావిష్ణువుకే తప్పలేదు నీలాప నిందలు. మనలాంటి సామాన్యులకు ఇంకా చాలా కష్టం అని చెప్పేసి పురాణాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఖచ్చితంగా ఈరోజు శమంతక మనకి సంబంధించిన ఈ కథ కానీ విఘ్నేశ్వర ఆవిర్భావం కథ కానీ ఖచ్చితంగా వినాలంట. విని అక్షింతలు తలపై వేసుకుంటే కనుక శ్రీ గణేశుడి పరిపూర్ణ అనుగ్రహం మనకు అందుతుందని చెప్పేసి మన హిందూ పురాణాల్లో చెప్పడం జరిగింది. అంతేకాదు గణేశుడి పూజ అనేది చాలా శ్రేష్టమైంది. మనం ఏ పూజ చేసినా ఏ భగవంతుడిని ఆరాధించినా ఎలాంటి పని మొదలు పెట్టినా కానీ ఖచ్చితంగా మొదట విఘ్నేశ్వరుని ప్రార్థించిన కనీసం మనస్ఫూర్తిగా స్వామి విఘ్నేశ్వర నేను ఈ పని చేయాలనుకుంటున్నాను నాకు అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా అనుకున్నా చాలు తను మనకు ఆ పనికున్న ఆటంకాలని విఘ్నాలను అన్నిటిని తొలగించి సర్వ శుభాలను కలిగింపజేస్తాడు. కాబట్టి అంత గొప్ప విఘ్నేశ్వరుని ఈ చతుర్దశి పూజను మనం ఇట్లా ఘనంగా జరుపుకోవాలి, మనస్ఫూర్తిగా జరుపుకోవాలి. ఇప్పుడు మేము గణేశుడికి అభిషేకం చేసి గంధం కుంకుమ అనేది ఇట్లా సమర్పించడం జరుగుతుంది. దాని తర్వాత వస్త్రం వేస్తున్నాం. వస్త్రం ఎందుకు వేస్తారో తెలుసా దేవుడికి? ఒకరోజు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక భీకర యుద్ధం జరిగినప్పుడు తన చెయ్యికి దెబ్బ తగులుతుందంట. దాని రక్తం తీవ్రమైన రక్తము ఇట్లా కారిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవ్వరు పట్టించుకోలేరు. కానీ ద్రౌపదీదేవి ఒక్కతే అయ్యో రక్తం కారిపోతుందని చెప్పేసి తన చీర చింకును చింపి శ్రీకృష్ణుడి చేతి గట్టిందంట. రక్తం గారకుండా రక్షణగా వస్త్రం సమర్పించిందట. అది కూడా ఒక చీర నార చీర మీద కొంచెం భాగం తన రక్తాన్ని ఆపడానికి కట్టినందుకు ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషపడి తను అనుగ్రహించిండు. ఎట్లనో తెలుసా? మన మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించిన ఒక చిన్న చీర ముక్కనే సంతోషపడిన శ్రీ మహావిష్ణువు తన కోసం కొన్ని వేల చీరలు సమర్పించిండంట భగవంతుడికి. అప్పుడు ఆ ద్రౌపదీదేవి యొక్క రక్షణను కల్పించడానికి భగవంతుడు మనం చిన్న సమర్పించే ఏ చిన్న వస్తువైనా మనస్ఫూర్తిగా సమర్పిస్తే భగవంతుడు మనకు 1000 చేతులతో సమర్పిస్తాడని చెప్పడానికి ఇదొక నిదర్శనమే. అందుకనే మనం మనం ఇలాంటి పూజ చేసినా కానీ
భగవంతుడికి ఖచ్చితంగా వస్త్రము, పుష్పము, ఫలము, ధూపము, దీపము, నైవేద్యం మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి. అది మన శాస్త్రాలు కూడా చెప్తుంది. ఇంకో మేమైతే ఇట్లా అన్నీ ఏదో ఉన్న పండ్లతో అన్ని ఇట్లా డెకరేట్ చేసుకోవడం జరిగింది. 21 రకాల అదే ఆకులు అంటారు కదా, పత్రాలతోటి, గరకతోటి, పండ్లు ఫలాలతోటి ఈ సీజన్లో దొరికే ప్రతి ఒక్క పండు ఇష్టమే గణేశుడికి. ఇంకో విషయం ఏంటంటే గణేశుడికి మనం పెట్టేవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇంతగా అనిపిస్తాయి. ఏంటంటే అదేంటి ఏలక్కాయ, మళ్ళీ సీతాఫలము, మొక్కజొన్న కంకి, అరటి పండ్లు, మనకు దొరికే పండ్లు రకాలు, అతను తినే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉండ్రాళ్ళు అన్నీ ఏంటంటే మళ్ళీ భలే ఉంటాయి తెలుసా. ఉండ్రాళ్ళు, మళ్ళా పాయసము, ఇట్లాంటివి, లడ్డు ముఖ్యంగా చెప్పుకోవాలంటే లడ్డు. అసలు ఈ లడ్డు గురించి అయితే మామూలుగా కాదు. కొన్ని వేల కోట్ల కొన్ని లక్షల మంది లక్షలు పెట్టి కొంటుంటారు లడ్డుని. గణేశుడు పూజ అందుకున్న లడ్డు ఇది. ఆ లడ్డు మనం ఎవరికి సొంతమవుతుందో వాళ్ళకు విజయము, ధైర్యము, సాహసము, అష్టైశ్వర్యాలు సమకూరుతాయి అని చెప్పేసి చాలామంది నమ్ముతారు. అది అయితే నిజం. చాలామంది విషయంలో కూడా నిజమైంది. ఇంకా మా వదిన ఇంకా ఇట్లా దీపాల కుండీలకు ఇట్లా బొట్టు పెట్టడం జరుగుతుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వాయిస్ అనేది కట్ చేసి, ఎందుకంటే మా ఇంట్లో అంతా గోలగోలగా ఉంటుంది, పిల్లలు అది ఇది, మా అమ్మ వాళ్ళందరూ ఇంకా పెట్టడం జరిగింది. ఇప్పుడు గణేశుడికి వస్త్రం చెప్పినగా వస్త్రం సమర్పిస్తున్నాం. ఫస్ట్ అయితే బొట్టు పెట్టుకోవాలి భగవంతుడికి. మా అమ్మ, మా అన్న, మా వదిన, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు. పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే అట్లా కింద పెట్టిందనమాట. కింద కూడా నేను గణపతి పసుపు గణపతిని పెట్టి దీనికే పూజ అనేది కింది భగవంతుడికే చేసినాను అన్నమాట. అది కూడా మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూడండి, తెలుసుకోండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క పత్రికి, ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ పత్రిల గురించి, ఆ పుష్పాల గురించి నేను ఇంకొక వీడియో మంచిగా చేస్తా. ఎట్లాగో 9 రోజులు అసలు ఎందుకు పూజించాలి ఏంటి అనేది దాని గురించి కూడా నేను తొందరలోనే మంచి పెద్ద వీడియో చేసి నేను ఖచ్చితంగా మీకు అందిస్తాను. నాకు ఉన్న పరిజ్ఞానం వరకు నేను చెప్పడం జరుగుతుంది. ఎందులో ఏదన్నా దోషంగా అనిపించినా, ఏదైనా తప్పుగా అనిపించినా నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు తెలిసినంతలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో కొంచెం చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పూజా విధానాన్ని ఇట్లా మా ఇంట్లో చేసుకున్నామని చెప్పేసి. గణపతికి ఇష్టమైన వాటిల్లో గరిక అనేది చాలా ఇష్టమంట. గరిక అసలు భగవంతుడికి ఏం సమర్పించకపోయినా కానీ ఒక్క గరిక పూస పెట్టినా కానీ సంతోషపడే లంబోదరుడు మాత్రం ఈ లంబోదరుడే. అసలు మనుషులు ఎట్లా అంటే ఎంత పెట్టినా ఇంకా కావాలనే స్వార్థ బుద్ధితో ఉన్న మనలో ఇలాంటి ఒక చిన్న గరిక పోస్తకే సంతోషపడే ఈ గణేశుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకో విషయం చెప్పాలా, మనము పూజ చేసేటప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుతుంటారు చాలామంది. అసలు ఎందుకు చదవాలని చాలామందికి డౌట్ ఉండొచ్చు. దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఏంటంటే మనం ఇష్టమైన ఒక వ్యక్తిని ఒక్కసారి ప్రేమతో ఒక పేరు పెట్టి పిలిస్తేనే సంతోషపడతాం. అట్లాంటిది భగవంతుడికి 108 నామాలతో ప్రేమగా పిలిచినప్పుడు భగవంతుడు ఇంకెంత సంతోషపడతాడు, ఇంకెంత అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎక్కువగా 16 నామాలు అంటారు, షోడశ నామాలు అంటారు. అది చేతగానప్పుడు కొంతమందికి అసలు నామాలే పలకరానప్పుడు 16 నామాలు బెస్ట్ అంటారు. 16 నామాల కన్నా ఇంకా కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు 108 నామాలు చదువుతుంటారు ఆ భగవంతుడికి. ఇంకా ఎక్కువ ఓపిక ఉండి భగవంతుడి మీద శ్రద్ధ ఉండి సరైన సమయం ఉంటే కనుక 1000 నామాలు చదువుతారు. ఇంకా వాళ్ళకి ఎంత అనుగ్రహించి ఉంటాడో భగవంతుడు మాటల్లో చెప్పలేము. ఎందుకంటే భక్తిలో ఇంకొక భాగమే మన నామస్మరణ, భగవంతుడి నామస్మరణము. మనము లక్షలు పెట్టి పెద్ద పూజలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ వేసింది ఒక ఎత్తు. మనస్ఫూర్తిగా భగవంతుడా అని మనకి ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా పిలిచి పలకడం ఇంకొక
గొప్ప భక్తి అనమాట. భగవంతుడు ఎప్పుడే కానీ నామస్మరణకి ఎక్కువ సంతుష్టుడు అవుతాడంట. ఆ భగవంతునికి మనం ఎంత గొంతెత్తి పాడి, ఎంత మనస్ఫూర్తిగా, ఎంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని నామస్మరణ చేస్తామో భగవంతుడు అంత తొందరగా అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు ఎవరే కానీ మనం పేరు పెట్టి పిలవకుండా ఎలాంటి ఒక మనిషిని మన ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు ఆ వ్యక్తిని పేరు పెట్టి ఇంట్లోకి రమ్మని ఇంట్లో కూర్చునబెట్టి ఇట్లా మనం వినయ విధేయతలతో ఇట్లా పూజ ధూప నైవేద్యాలు అన్నీ సమర్పించినప్పుడే భగవంతుడు ఎంత సంతుష్టపడతాడో, భగవంతుణ్ణి నామస్మరణతో ఇంకెంత నువ్వు అట్లా అని తన భగవంతుని పొగుడుతూ ఇంకా 4 మాటలు ఎక్కువ మాట్లాడితే ఇంకెంత సంతుష్టుడు అవుతాడో మాటల్లో చెప్పలేం. అందుకనే ప్రతి ఒక్క భగవంతుడికి అష్టోత్తర శతనామాలు కానీ, అష్టకం కానీ, సహస్రనామాలని, ఏదో మనకు వచ్చిన నామాలు ఏదైనా సరే ఖచ్చితంగా ఆ నామస్మరణ అయితే ఖచ్చితంగా చేయాలి. ఆ భగవంతుడి కృపను మనం ఖచ్చితంగా పొందాలని చెప్పేసి మన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. మన హిందువులు అనేవాళ్ళు చాలామందిని చూస్తుంటాం బయట, భగవంతుడికి సంబంధించి నామాలు వలకలేరు, కనీసం పూజ చేయాలంటే కూడా సిగ్గుపడుతుంటారు. అట్లా అని కాదు, మనం హిందువులం, మన హిందూ ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలంటే మనం ఖచ్చితంగా భగవంతుడి నామస్మరణ కూడా చేయాలన్నమాట. ఇప్పుడు దీపము వెలిగించడం జరిగింది. ఇప్పుడు దీని తర్వాత అష్టోత్తర శతనామావళి చదువుతాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మా ఇంట్లో పూజ ఇంకా అయిపోవడానికి వస్తుంది. ఇట్లా ధూప్ స్టిక్ వెలిగిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే గుగ్గిలము అది ఇది వేసి ఇల్లంతా పోగేసేటోళ్ళు. మా అమ్మ మా నానమ్మలు తరతరాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారమే చేస్తున్నాం. మేము పూజ విధానంలో ఏమైనా తప్పు ఉంటే ఏమనుకోకండి. ఎందుకంటే మా తాతల నుంచి వస్తున్న ఆచారం ఇది. కంకణాలు కట్టుకోవడం కానీ, పూజ చేయడం కానీ ఇట్లా జరుగుతుంది. ఇదండి మా ఇంట్లో మేము చేసుకుంటున్నటువంటి విఘ్నేశ్వరుడి గణేష చతుర్థి. మొదన ఇంకా అది వెలగడం లేదు, కొంచెం అప్పుడే తీసుకొచ్చిన అది ధూప్ స్టిక్ అనమాట, అందుకే ఇంకా వెలిగించింది ఇప్పుడు లాస్ట్కి. ఈరోజు మేము ఏం దండలు వేసుకున్నామో తెలుసా? ఓం గం గణాధిపతయే నమః శుద్ధోదకాభిషేకం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః పుష్పం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః ధూపం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః దీపం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం శ్రీ గణేశాష్టో. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కుటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతే నమః. ఓం శ్రీపతే నమః. ఓం వాక్పతే నమః. ఓం శృంగారినే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణ్యే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్తితాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పుష్టే నమః. ఓం పుష్కరోషిప్తవారిణ్యే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం శామికార ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః.
ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం కపిక్తవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః ఓం జిష్ణవ్యే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్త జీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం ఐశ్వర్య కారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నర సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాదీపాయ నమః ఓం గంభీర నిర్ధాయ నమః ఓం వటవే నమః ఓం అభిష్టవరదాయిన్నే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్త నిదయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మినే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబు నిదయే నమః ఓం మహేశ్వరాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిని మేకలాయ నమః ఓం సమస్త దేవతా మూర్తయే నమః ఓం సహిష్ణవ్యే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః ఓం అక్రాంత చిద్భావయే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. పండ్లు కాముల రూపులు బాగునీళ్ళు ఓంపత్రి తెల్లటి గుళ్ళు నల్లటి వెంకయ్య నాలుగు చేత నమస్కారం బుద్ధ వెంకయ్య వంట నేనయ్య మీదికి రెండు వంపావయ్య హనుమంత పప్పైన హనుమంత నెయ్యి బుజ్జవేరు కాదు ఇంకా ఇంకా ఏముంటాత ఇంకా పండ్లు కాముల రూపులు నీళ్ళు ఓంపత్రి తెల్లటి గుళ్ళు నల్లటి వెంకయ్య నమస్కారం బుద్ధ వెంకయ్య వంట నేనయ్య మీదికి హనుమంత పప్పైన హనుమంత నెయ్యి బుజ్జవేరు కాదు ఇంకా ఇంకా ఏముంటాత ఇంకా పండ్లు కాముల రూపులు బాగు నీళ్ళు ఓంపత్రి గుళ్ళె నల్లటి వెంకయ్య నమస్కారం జై గురుదేవ. జై గణేశ దేవ మాతా పార్వతీ పితా మహాదేవ జై గణేశ దేవ మాతా పార్వతీ పితా మహాదేవ ఏకదంత దయాదంత చారుభుజ శంకరాయ మంగళం శంకరే మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం విఘ్నరాజాయ మంగళం గణపతి అశేశ్వర మంగళం. జై పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర లంబోదర సల్లగా చూడు.